నాకు తెలిసిన మెహందీ అండ్ నాకు వచ్చిన మెహందీ నన్ను కనగిరి వరకు తీసుకెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఆన్లైన్లో నా వర్క్ చూసి నాకు ఈ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి 100 మెంబర్స్కి గెస్ట్ మెహందీ అండ్ 3 బ్రైడల్స్ అనమాట. కనగిరి బస్ స్టాండ్ రీచ్ అవ్వగానే క్లయింట్ వాళ్ళు అయితే మమ్మల్ని పిక్ చేసుకొని లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోయారు. సో మేము లొకేషన్కి అయితే రీచ్ అవ్వగానే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో అవన్నీ పక్కన పెడితే ఈ కనకాంబరం చెట్లు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చినాయి. మెహందీ స్టార్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో గెస్ట్లందరూ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయారు అండ్ మెహందీ ఫంక్షన్ కూడా కొంతసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. సో బ్రైడల్ కూడా వచ్చేసారు మన దగ్గరికి. మేడం రిక్వైర్మెంట్ ఏంటో అడిగాను. సో మేడం రిక్వైర్మెంట్ వచ్చేసి పెళ్లి థీమ్తో అమ్మాయి అబ్బాయి బొమ్మ కావాలని చెప్పి అడిగారు. సో మేడం ఎలా అయితే చెప్పారో పెళ్లి థీమ్తో మనం మెహందీ అయితే అట్లానే డిజైన్ చేసాము. అండ్ నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను కదండి, మేము నాట్ ఓన్లీ విజయవాడ అదర్ లొకేషన్స్కి కూడా మేమైతే మెహందీ ప్రొవైడ్ చేస్తామని, అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మెహందీ అయితే కంప్లీట్ చేసుకొని మేము 11:30కి అట్లా అయితే మేము మళ్ళీ విజయవాడ రిటర్న్ అయిపోయాం. అండ్ ఆ లొకేషన్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు మేడం వాళ్ళు అయితే మాకు డ్రాపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడికి వచ్చి చూస్తే బస్సెస్ అయితే ఏం లేవు. అండ్ ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే విజయవాడకి ఒక బస్సు ఉందన్నారు. సో అండ్ లక్కీగా ప్రైవేట్ బస్ అయితే విజయవాడకి ఒకటి వచ్చింది. ఇంకా అది ఎక్కేసి విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి 5:30 అట్లా అయ్యిందండి. ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది విజయవాడలో. సో ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఇదండి నా మెహందీ స్టోరీ. మరి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.